అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే గుర్తు వచ్చేది పిల్లలందరికీ పానకం అండి. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను మట్టి పాత్రలోకి 1 స్పూన్ వరకు మిరియాల పొడి, అదేవిధంగా హాఫ్ గ్లాస్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోకి 3 గ్లాసుల వరకు నీటిని యాడ్ చేస్తున్నాను. ఈజీగా తయారు చేసుకోవచ్చండి పానకం. ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి ఈసారి. ఇప్పుడు దీనిలోకి దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. యాలకుల్ని దంచి పెట్టుకున్నాను, దాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మన పానకం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మన బెల్లము వేసినటువంటి మిరియాల పొడి ఇవన్నీ కలిసే విధంగా గరిటె తీసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉన్నానండి. మొత్తం బెల్లం అంతా వాటర్లో కలిసే విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే కలిసిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్నటువంటి పానకాన్ని ఈ విధంగా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఈ విధంగా అంతేనండి, పానకం రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.